హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. దిస్ ఈస్ పవన్ కుమార్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ మార్కెట్ ఎలా క్లోజ్ అయింది, మన ప్రీవియస్ లెవెల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి, అండ్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్వర్ యొక్క షార్టేజ్ గురించి ట్రంప్ మనకి పాజిటివ్గా మాట్లాడుతున్నారు కొన్ని విషయాల్లో. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత బిట్ కాయిన్ రేపటి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతాయి అని చెప్పేసి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు నా కోసం అందరూ కూడా లైక్ చేసి మీకోసం టుమారో మార్కెట్ బుల్లిష్‌గా ఉండబోతుందా? బీరిష్‌గా ఉండబోతుందా? అన్నది కింద కామెంట్ చేయండి. ఇంక స్టార్ట్ చేస్తే మన నిఫ్టీ 1%లో మనకి పాజిటివ్‌లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 1%, బ్యాంక్ నిఫ్టీ 1%, బీఎస్‌ఈ 500 0.80%లో మనకి పాజిటివ్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది మొత్తం అన్నీ కూడా. ఇంకా రూపీ చూసుకుంటే మనకి డ్రాప్ అయింది. స్ట్రెంథెన్ అయింది బై 24 పైసెస్‌లో. ఇది కూడా విచ్ ఈస్ వెరీ పాజిటివ్. దాని తర్వాత జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి సంబంధించిన చాలామంది ఇది హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి ఎవరో చెప్పారు మొన్న. సో దాని గురించే ఇది ఒకటే పెట్టడం జరిగింది. మనకు ఆల్మోస్ట్ నెగెటివ్ రిజల్ట్స్ వచ్చినాయండి. ఇంకా ఆల్మోస్ట్ పర్సెంటేజ్ విషయంలో ఎలా డ్రాప్ అయిందో మీకు కనబడతా ఉంది. ఇది నెగెటివ్ రిజల్ట్సే రావడం అన్నది జరిగింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి ఈరోజు మనకి నరేంద్ర మోడీ గారు వచ్చారు కదా! కర్నూలులో మనకి 430 క్రోర్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ అన్నది రాబోతున్నాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. విచ్ ఈస్ వెరీ పాజిటివ్. మొన్న గూగుల్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. అది విచ్ ఈస్ వెరీ పాజిటివ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ కోసం. అండ్ ఇంకా నెక్స్ట్ సిల్వర్ గురించి మాట్లాడాలి. సిల్వరు రీసెంట్ టైమ్స్‌లో ఎంతమంది కొంటున్నారంటే, నాకు తెలిసిన వాళ్ళు మామూలుగా బయట ఫిజికల్‌గాని కూడా ఈటీఎఫ్స్ రూపంలోని ముందు 4 మంత్స్, 3 మంత్స్ బ్యాక్ మనం చెప్పినప్పుడు గాని, లేకపోతే చాలామంది చెప్పారు. బట్ ఎవరు కూడా దాన్ని కొనడానికి అప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేరు. గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. బట్ ఎప్పుడైతే కంటిన్యూస్‌గా మనకి గోల్డ్ కంటే సిల్వర్ రిటర్న్స్ ఎక్కువ ఇవ్వడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో, బయట అంటే నార్మల్‌గా బయట అమ్ముతారు కదా! వాళ్ళు ఉండాల్సిన ప్రైస్ కంటే ఎక్కువ ఏసేసుకొని వాళ్ళు అమ్మేయడం అన్నది మొదలుపెట్టేశారు. అండ్ అగైన్ మనకి ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెస్టివల్ సీజన్ కదా! ఇక్కడ మనకి షార్టేజ్ వచ్చిందనమాట. అంటే ఇది జావేరి బజార్ అంటే ముంబైలో ఒక బజార్ అనమాట సిల్వర్ అమ్మేది. అక్కడ కొత్త ఆర్డర్స్ తీసుకోవడం మానేశారు. ఎందుకంటే షార్టేజ్ వచ్చేసింది. డిమాండ్ ఎక్కువైపోయింది. సప్లై తక్కువైపోయింది. మా దగ్గర లేదు అని చెప్పేసి షార్టేజ్ వచ్చింది. అది వైరల్ అవుతూ వెళ్ళిపోతుందనమాట సోషల్ మీడియాలో అంతలా కూడా. ఈరోజు మీరు ఒకసారి గమనించారో లేదో మీరందరూ కూడా సిల్వర్ ఆల్మోస్ట్ 6%, 7% డ్రాప్ అయిపోయింది. నిన్న కూడా డ్రాప్ అయింది. వై? బికాజ్ నేను పోస్ట్ మార్కెట్‌లో 3 డేస్ బ్యాక్ చెప్పాను. సిల్వర్ పడే అవకాశం ఉందని చెప్పేసి. ఎందుకంటే ఉండాల్సిన వాల్యూ కంటే ఎప్పుడైతే ఎక్కువగా వెళ్ళిపోతుందో ఆటోమేటిక్‌గా కూడా మనకు పడే అవకాశం అన్నది ఉంటదనమాట. చాలామంది సెల్ చేయడం కూడా జరుగుతుంది. కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎవరో కూడా ఈ పరిస్థితిలో చేయకపోవడమే గుడ్ అని చెప్పేసి అయితే నేను చెప్తాను. ప్రీవియస్ పోస్ట్ మార్కెట్‌లో కూడా 3 డేస్ బ్యాక్ దాంట్లో వీడియో ఉంటది. తప్పకుండా చూడండి. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా కంటిన్యూస్‌గా 10% అబోవ్ ఫాల్ అయింది సిల్వర్. ఇంకా కమింగ్ టు ట్రంప్ మామ గురించి మాట్లాడుకుంటే, ఈయన ఏం చెప్తున్నారంటే, మోడీ గారు రష్యా నుంచి ఆయిల్ కొనని చెప్పేసి చెప్పారు నాకు. పీఎం మోడీ సేస్ కాంట్ ఇమ్మీడియేట్‌లీ స్టాప్ బయింగ్ రష్యా ఆయిల్ బట్ బిట్ ఆఫ్ ఏ ప్రాసెస్ విచ్ విల్ బి ఓవర్ సూన్. అంటే కమింగ్ డేస్‌లో మేము ఆయిల్ కొనం రష్యా నుంచి అని చెప్పారు. చైనా కూడా సేమ్ థింగ్ చేయాలి. అప్పుడు ఈ ట్రేడ్ వార్ అన్నది ఆగిపోతదని చెప్పేసి ట్రంప్ మాట్లాడడం జరిగింది. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, మనలాగా చైనా వాళ్ళు ఉండాలని చెప్పేసి చైనాకి వార్నింగ్ ఇస్తా, మనల్ని కొంచెం సేఫ్‌గా మీకు టారిఫ్స్ గట్టా ఏమి ఉండవు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నట్టే అనిపిస్తా ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే. అదే నిజమైతే ట్రేడ్ డీల్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మాట్లాడుతున్నారు ఆల్రెడీ. సో దానికి సంబంధించింది ఈ 2 డేస్‌లో అప్డేట్ వస్తదన్నాను కదా! సో విచ్ ఈస్ పాజిటివ్‌గా ఎళ్ళే అవకాశం అన్నది మనకుందనమాట. ఇక కమింగ్ టు ఎఫ్ఐ డేటాకొస్తే మనకి క్యాష్ మార్కెట్‌లో ఆల్మోస్ట్ అక్టోబర్ 15న ఈరోజు కాదు నిన్న. సో ఆల్మోస్ట్ పాజిటివ్‌గానే క్లోజ్ అయింది. ఇండియా విక్స్ 5.6% అన్నది డ్రాప్ అయింది నిన్న మార్కెట్‌లో. కానీ ఈరోజు ఏమైందో చూడండి. ఆల్మోస్ట్ మళ్ళీ నేనేం చెప్పాను, ఇలా రైజ్ అయితే మార్కెట్‌లో మంచిగానే మూవ్‌మెంట్ ఉంటదనుకున్నాం కదా! అలాగే పాజిటివ్‌లో మార్కెట్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ 3% అన్నది రైజ్ అయింది ఇండియా విక్స్. స్టార్టింగ్‌లో సైడ్‌వేస్ పడిపోయింది. ఇప్పటిదాకానే లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో రన్ అయినట్టుంది ఇది ఓవరాల్‌గా. స్టార్టింగ్‌లో అయితే ఈరోజు మనందరం కూడా లైవ్‌లో ఉన్నాం కదా! మన ఛానెల్‌లో. సో లైవ్‌లో ఉన్నప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ సైడ్‌వేస్‌లో ఉంది స్టార్టింగ్ అంతా కూడా. ఎవరన్నా సరే లైవ్ అటెండ్ అవుదాం అనుకున్నా సరే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతోంది. దానికి కాల్ చేసి లైవ్స్ కూడా నాతో పాటు అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఎస్‌జెక్స్ నిఫ్టీకి వస్తే ఓవరాల్‌గా యాజ్ ఆఫ్ నౌ అయితే ప్లస్ 6.5 పాయింట్స్‌లో మనకి ట్రావెల్ అయితే అయితుంది. టుమారో కూడా మాక్సిమం ఇలాగే ఉంటదనుకుందాం. ఇప్పుడు కూడా ఎస్‌జెక్స్ నిఫ్టీ 9:13కి చూడాలి. 9:30 నుంచి చూస్తే అప్పుడు బట్టి మార్కెట్ ఓపెనింగ్‌లో నిఫ్టీ అన్నది ఉంటదనమాట. ఇంకా కమింగ్ టు ఏడీఆర్స్, అమెరికన్ డిపాజిట్ రిసిప్ట్స్ అంటారు వీటిల్ని. అంటే మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు అమెరికాలో కూడా బ్రాంచెస్ ఉంటాయి కదా! ఆ బ్రాంచెస్ ఆల్రెడీ ఆ మార్కెట్‌లో ట్రావెల్ అవుతూ ఉంటాయి కదా!
దానికి సంబంధించిన విప్రో గాని, హెచ్‌డిఎఫ్‌సి గాని ఇవన్నీ కూడా ఎలా రన్ అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే పాజిటివ్‌లోనే రన్ అవుతుంది. ఓకేనా? ఇంకా కమింగ్ టు టెక్నికల్ అనాలిసిస్‌లోకి వచ్చే ముందు ఒకసారి బిట్‌కాయిన్‌లోకి వెళ్తున్నాను చూడండి. బిట్‌కాయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మార్కెట్ అక్కడక్కడక్కడే ఫ్లక్చుయేట్ అయితే తిరుగుతా ఉంది. ఇంకా మొన్న డౌన్ సైడ్ ఇక్కడ ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా వస్తదనుకున్నాం కదా! ఓవరాల్ లెవెల్‌లో. దీని ముందు ఇది చెప్పాను. దాని తర్వాత ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పాను. సో, దానికి బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్‌గా ఇక్కడే ట్రావెల్ అవుతుంది. నిన్న చెప్పిన లెవెల్ ఇది. యాక్చువల్లీ నిన్న పోస్ట్ మార్కెట్‌లో ఒకసారి చెక్ చేయండి. ఇది బ్రేక్ అయ్యాక ఇక్కడ దాకా వస్తదని చెప్పాను నేను. సో, ముందు పోస్ట్ మార్కెట్‌లో ఏమో ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా వస్తదని చెప్పాను. అట్లాగే జరిగింది. ఓకే. టుమారో గురించి మాట్లాడుకుందాం. టుమారో మార్కెట్‌లో లెవెల్ ఏంటంటే దీంట్లో 111893 అది బ్రేక్ అయితే టువార్డ్స్ మనకు మార్కెట్ ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు చూద్దాం వర్కౌట్ అవుతదో లేదా. ఇంకా డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే మొన్న అయితే చెప్పాను 109385 ఈ రెండు ఆటిల్లోని ఈ మధ్యన అక్కడ ట్రేడ్ చేయకండి. ఇది బ్రేక్ అయితే పాజిటివ్, ఇది బ్రేక్ అయితే డౌన్. చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని చెక్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? కమింగ్ టు నిఫ్టీ అనాలిసిస్, నేను పోస్ట్ మార్కెట్‌లో ఇది బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్‌గా ఇక్కడ దాకా కూడా వెళ్తదని చెప్పాను. సో, మినిమం పాయింట్‌లో అయితే 80% వరకు కూడా రియాక్ట్ అయింది. ఓకే. రోజు వర్కౌట్ అవుతుంది మనకు లెవెల్స్. టుమారో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకసారి చెప్తాను చూడండి. డే టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఆల్మోస్ట్ ప్రీవియస్ హై ఉంది కదా! ఈ హై దాకా కూడా రీచ్ అయిపోయింది. నేను చెప్పాను ఆల్రెడీ ఈ నెంబర్ బ్రేక్ అయిందంటే మాత్రం ఇక్కడ దాకా వెళ్ళిపోతుందని చెప్పేసి. చాలా పెద్ద క్యాండిలే పడింది ఈరోజు. సో, ఆల్మోస్ట్ నియర్ బై వచ్చింది. దీన్ని రేపు ఇది ట్యాప్ చేసేసిందంటే అక్కడ ఆగే అవకాశం ఉంది. అది బ్రేక్ కొడితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 26,070 దాకా కూడా మనకి వెళ్ళే అవకాశం అన్నది ఉందన్నమాట. సో, ఎప్పుడైతే 26,316 ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో మనకి ఆల్మోస్ట్ ఇంకా ఈ ఏరియా నుంచి షిఫ్ట్ అయిపోయినట్టే. మళ్ళీ ఇంక ఈ ఏరియాకి 80% రాదు. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది బ్రేక్ అయిపోతే మళ్ళీ ఈ ఏరియాకి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇంకా కమింగ్ టు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ టుమారో లెవెల్స్ ప్రకారం చూద్దాం. ఇవి డ్రా చేసుకోండి, రేపటికి ఉపయోగపడతాయి మీకు. యావరేజ్‌గా ఫ్లాట్ ఓపెనింగే జరుగుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఉంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. సో, అండ్ అగైన్ ఇక్కడ ఇప్పుడు 25,629, 25,550 ఈ మధ్యన ఎవరు కూడా ట్రేడ్ చేయకూడదు. ఇది నో ట్రేడింగ్ ఏరియా. ఓకేనా? ఎప్పుడైతే మనకి 25,629 బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,678. ఓకేనా? ఇంకా 15 మినిట్స్‌లోకి వెళ్తే మీకు ప్రీవియస్ లెవెల్స్ ఏమన్నా కనబడే అవకాశం ఉంది. ఇంకేమన్నా ఉన్నాయి బ్యాక్ సైడ్ అంతే. అయ్యే హై లెవెల్‌లో అదే పీక్ లెవెల్ రేపు ట్యాప్ అయిపోయి పీక్ లెవెల్ అదే ఈ గ్రీన్ ఉన్నది కదా! అదే ట్యాప్ అవుతుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా మార్కెట్, మొత్తం కిందకి రాకపోయినా ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ 25,470 దాకా కూడా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. ఇలా అనమాట. సో, ఈ మధ్యన ఫ్లక్చుయేట్ అవుతున్నంత సేపు పర్వాలేదు మనకి. ఈ ఫ్లక్చుయేట్ అవుతున్నంత వరకు అక్కడక్కడే ఉంటుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే ఇక్కడికే. ఓకేనా? ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇది నిఫ్టీలో. తర్వాత కమింగ్ టు మిడ్ క్యాప్, ఈరోజు సూపర్ వర్కౌట్ అయిందండి మిడ్ క్యాప్ లెవెల్ వల్ల. నిన్న మనం పెట్టుకున్న లెవెల్, నిన్న పోస్ట్ మార్కెట్ ఒకసారి చూడండి. సో, నో ట్రేడింగ్ అని పెట్టుకున్నాను. ఇది బ్రేక్ అయ్యాక మనకి ఇది ట్యాప్ అవుతుందని చెప్పుకున్నాం. కంటిన్యూస్‌గా 2 లెవెల్‌లో కూడా ట్యాప్ అయిపోయి అక్కడ ఆగిందనమాట. సూపర్ లెవెల్ భలేగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. ఎవరన్నా లాంగ్ హోల్డ్ చేసి ఉంటే మాత్రం మంచిగా వర్కౌట్ అయింది. ఇంకా కమింగ్ టు టుమారో పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇంకా నో ట్రేడింగ్ జోన్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ 2 గ్రీన్ లైన్లు ఉన్నాయి కదా! ఈ 2 గ్రీన్ లైన్ల మధ్యన ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే లాస్ట్ మనకి 1:00 ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి 10:40 నుంచి మొత్తం మిడ్ క్యాప్ సైడ్ వేస్‌లో పడిపోయింది చూడండి. మనం కరెక్ట్‌గా ఇక్కడే వెళ్ళిపోయాం. ఆ 10:40 నుంచి మొత్తం సైడ్ వేస్ పడిపోయింది. ఈ సైడ్ వేస్ నుంచి ఇప్పుడు బయటికెళ్ళాలి. బయటికెళ్తేనే ఆ ప్రెషర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి 13,277 ఉంది కదా! అది బ్రేక్ అయితే టువార్డ్స్ మనకి కంటిన్యూస్‌గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. పాజిటివ్ సైడ్ 13,246 ఉంది కదా! అది బ్రేక్ అయితే మళ్ళీ ఈ రోజు ఎక్కడి నుంచి అయితే రైజ్ అయిందో అక్కడ దాకా కూడా వచ్చే అవకాశం అన్నది ఉందన్నమాట. ఈ గ్రీన్ లైన్ ఉంది కదా ఇక్కడ దాకానే. సో, ఇక్కడ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. మంచి లెవెల్స్ ఉన్నాయి టుమారో. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది. ఓకేనా? ఇది బ్రేక్ అయితే ఇలా. ఓకే. 2 లెవెల్‌లో బేస్ చేసుకోండి. మనకు పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవుతాయి. ఇంకా కమింగ్ టు సెన్సెక్స్ కూడా మంచిగానే వర్కౌట్ అయింది ఈరోజు నాకైతే. సో, ఇక్కడ సెన్సెక్స్‌లో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఈ బాక్స్ పెట్టుకున్నాం మనం. ఈ బాక్స్ బ్రేక్అవుట్ జరిగి కంటిన్యూస్‌గా ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లు ఇచ్చిందండి? ఎన్ని పాయింట్లు? 450 పాయింట్లు మనకి కంటిన్యూస్‌గా రియాక్ట్ అవ్వడం జరిగింది. రేపటి లెవెల్స్ చూస్తే ఒకసారి ఈ లెవెల్‌ని ఈ యావరేజ్‌ని పెడుతున్నాను. ఈ క్యాండిల్ యావరేజ్ 1410 క్యాండిల్ యావరేజ్ అండ్ అగైన్ ఈ క్యాండిల్ 1455 క్యాండిల్ యావరేజ్‌గా పెడుతున్నాను. దీని మధ్య నేను ట్రేడింగ్ చేయను. తక్కువ పాయింట్లు ఉంటాయి. ఎన్ని పాయింట్లు ఉంది ఇది? 250 పాయింట్లు ఉంది. ఒకవేళ మార్కెట్ 330 క్యాండిల్‌ని సపోర్ట్ తీసుకుందంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గేమ్ ఇలా ఆడొచ్చు. ఈరోజు చాలా టైం అలా ఆడింది కొన్ని ఇండెక్స్‌లో, సెన్సెక్స్, నిఫ్టీలో. ఎట్లా ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఏరియా బ్రేక్ అవుతుందో టువార్డ్స్ ఫాస్ట్ మూవ్ ఉంటుంది. ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో మనకి కింద బాక్స్ ఈ రోజు బ్రేక్ అయింది కదా! ఆ బాక్స్ దాకా కూడా కిందకి వచ్చే అవకాశం ఉంది. నెంబర్ ఎంత ఇది? 83,355 ఉందన్నమాట. ఈ నెంబర్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇంకా కమింగ్ టు ఫిన్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ మనకి ఒకసారి ఈ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది. 27,346 లెవెల్ ఒకటి,
అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 27,430 మధ్యలో ఇది నో ట్రేడింగ్ జోన్. ఓవరాల్ లెవెల్ ప్రీమియమ్స్ లెవెల్స్ అయితే ఇంక మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చెప్పగలం. ఈ రోజు నేకెడ్ ఎంట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో అందరూ కూడా లైవ్లో చూశారు. ఓకేనా. సో ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే స్టాక్ మార్కెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేసి దాన్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెంబర్ స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. లైవ్లో యాడ్ అవుతున్నా సరే యాడ్ అవ్వచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూసుకున్నట్టయితే 57,331 అది బ్రేక్ అయితే మనకి 57,161 దాకా కూడా మనకి టార్గెట్ అన్నది ఉంది కిందకి, అంటే ఇక్కడ దాకా కూడా ఉంది యావరేజ్గా. సో ఈ గ్రీన్ లైన్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఇంకా అప్పర్ పాయింట్ ఆఫ్ వచ్చేసి 57,532. మ్యాక్సిమం అందరికి కూడా అన్ని డేటా పాయింట్స్, న్యూస్ డేటా పాయింట్స్ కానీ లెవెల్స్ కానీ అన్నీ కూడా అందరికి కూడా అర్థమైనాయి అనుకుంటున్నాను. టుమారో మనం మార్కెట్లో మీట్ అవుదాం. జై హింద్.